హాయ్ రా, ఫైనల్లీ మీరు వెయిట్ చేస్తున్న ఏపీ ఎంసెట్ 2025 థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ డేట్స్ అయితే ఇచ్చేసారనమాట. జస్ట్ సింపుల్, మీరు వెబ్సైట్లోకి వెళ్ళి పైన న్యూ అని నోటిఫికేషన్ కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేసి చూడండి, మీకు ఇది ఓపెన్ అవుతుంది ఏ రోజు ఏం చేయాలని అనమాట. ఫస్ట్ 9th నుంచి 11th వరకు మీకు ఆన్లైన్ ఫీ పేమెంట్ రిజిస్ట్రేషన్. అప్పుడే రిజిస్టర్ అయిపోయిన వెంటనే మీరు వెబ్ ఆప్షన్స్ కూడా పెట్టేసుకోవచ్చు. లేట్ చేయొద్దు, ఎప్పుడో 12 వరకు ఉంది కదా అని చెప్పి లాస్ట్ డేట్ వరకు ఉండొద్దు. బెటర్ 9-10 పెట్టేసుకోండి. నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ మార్చుకునే ఛాన్స్ 13th. సీట్ అలాట్మెంట్ అయితే 15, మేబీ 1-2 days అన్నా మారొచ్చేమో, చెప్పలేం కదా, లాస్ట్ టైం కూడా అలానే మారింది. బట్ బెటర్ ముందు ఉండడం బెస్ట్. నెక్స్ట్ సెల్ఫ్ రిపోర్టింగ్ సీట్ వచ్చిన రోజు నుంచి స్టార్టింగ్ 15th నుంచి 17th వరకు. ఇంకా క్లాసెస్ కూడా అంతే 15th నుంచి స్టార్ట్ అయిపోతాయి. బట్ మీకు చెప్పేది ఏంటంటే, మీరు ఫస్ట్ సెకండ్ కౌన్సిలింగ్లో వచ్చినప్పుడు మీకు బ్రాంచ్ కానీ కాలేజ్ కానీ నచ్చుండకపోవచ్చు. బట్ ఇప్పుడు మోర్ దాన్ 1 month కాలేజ్కి అయితే వెళ్ళారు కదా, సో మీ ఒపీనియన్ ఏమన్నా మారచ్చు. అంటే ఈసీఈ త్రిబుల్ వచ్చిన వాళ్ళకి ఫస్ట్ ఏఐఎంఎల్లో జాయిన్ అవుదాం అనుకున్నారు, బట్ మీకు అక్కడ రాలేదు. కానీ ఇప్పుడు ఈ సబ్జెక్ట్స్ విన్నా క్లాసెస్కి వెళ్ళిన తర్వాత ఇంట్రెస్ట్ వచ్చి ఉండొచ్చు మేబీ. సో అలాంటప్పుడు థింక్ వైజ్లీ. మీరు గనక ఓకే నాకు ఈ బ్రాంచ్ నచ్చింది అనుకుంటే 50-50గా సర్లే ఒక ట్రైల్ వేద్దామని చెప్పి పెట్టొద్దు. నేను ఇక్కడే ఉండాలనుకుంటే ఆ బ్రాంచ్లోనే ఉండండి. ఎందుకు ట్రైల్ అయ్యిద్దంటే, సెకండ్ కౌన్సిలింగ్లో మోస్ట్లీ ఎవరికి ఏం మారలేదు అంతగా. సీట్ రాని వాళ్ళకి వచ్చినాయి తప్ప ఆల్రెడీ సీట్ వచ్చిన వాళ్ళకి ఫస్ట్ కౌన్సిలింగ్లో, సెకండ్లో పెద్దగా మారలేదు. సో మేబీ థర్డ్ కౌన్సిలింగ్లో మారచ్చు. సో మీరు జాగ్రత్తగా పెట్టాలి అనుకుంటేనే, లేదు నాకు ఏ మీద ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే అటు వెళ్ళండి. అది మీ ఇంట్రెస్ట్ బట్టి. అంతేగాని వాళ్ళు ఏదో చెప్పారు వీళ్ళు ఏదో చెప్పారని అలా కాకుండా బేస్డ్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్. అండ్ ఈ థర్డ్ కౌన్సిలింగ్ ఎవరెవరికి ఎలిజిబుల్ అంటే, ఎవరు పెట్టడానికి ఎలిజిబుల్ అంటే, అందరూ ఫస్ట్ సెకండ్లో సీట్ వచ్చిన వాళ్ళు, కాలేజ్ నచ్చిన వాళ్ళు, నెక్స్ట్ సర్టిఫికేట్స్ వెరిఫై అయ్యి బట్ సీట్ రాని వాళ్ళు, ఇలా. అండ్ దెన్ హూ హ్యావ్ రిపోర్టెడ్ నాట్ రిపోర్టెడ్ బట్ క్యాన్సిల్ దేర్ అలాట్మెంట్. కొంతమంది రిపోర్ట్ చేయలేదు, చేసిన అలాట్మెంట్ క్యాన్సిల్ అయిపోయిన వాళ్ళు. హూ హ్యావ్ అటెండెడ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ యాజ్ పర్ ద అబోవ్ షెడ్యూల్. సర్టిఫికేట్స్ వెరిఫై అయ్యింది, సీట్ రాలేదు, ఇలా ఏ కేటగిరీ అయినా దీనికి ఏం రెస్ట్రిక్షన్స్ లేవు. ఎవరైనా అప్లై చేయొచ్చు, వచ్చిన వాళ్ళు రాని వాళ్ళు మళ్ళీ ట్రై చేయొచ్చు. బట్ జాగ్రత్తగా ఆలోచించి అయితే పెట్టండి. దట్స్ ఇట్. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.